Hello. Yes, Okay. sir, now it is visible. So next practice area is monitoring and control, MC. అసలు ఎంసీ ఏంటి, ఎందుకు ఫాలో అవ్వాలి? విల్ సీ ఫ్రమ్ ది మోడల్ CMMI. MC. ఓకే. సో జనరల్గా ఎంసీ ఏం చెప్తుందంటే ఇట్ విల్ టెల్ it will tell continually monitor the project. If there are any deviations from the plan, take corrective actions అని చెప్తుంది. అంటే మనం ప్లాన్ ఒకటి ఉంటుంది ప్రాజెక్ట్కి, మైల్ స్టోన్ ప్లాన్. either it could be 3 weeks plan or a 5 weeks plan or a 10 weeks plan. There will be a certain plan for the phases. Someone is trying to log in. టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా బివి శ్రీనివాసరావు, డిఐజీ కోఆర్డినేషన్ గా గజారావు భూపాల్, ఉమెన్స్ సెంచురీ డిఐజీగా రమారాజేశ్వరి, రామగుండం సిపిగా ఎల్ఎస్ చౌహాన్. వరుణ్ మ్యూట్ చేయ వరుణ్. Varun, can you mute? Okay, thanks. Okay, సో మన ప్లాన్ నుంచి డీవియేట్ అవ్వకుండా టేక్ ఏ కరెక్టివ్ యాక్షన్ ఆన్ టైం, మేక్ షూర్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ ఆన్ ట్రాక్ అని చెప్తుంది. జస్ట్ మానిటరింగ్ అండ్ కంట్రోల్. బట్ హౌ యూ విల్ మానిటర్ ద ప్రాజెక్ట్ అంటే దర్ మల్టిపుల్ వేస్ టు డూ ఇట్. జనరల్గా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది? దే విల్ హ్యావ్ సర్టెన్ ప్లాన్, రైట్? ఫస్ట్ దే విల్ ప్లాన్ ఫర్ ది ప్రాజెక్ట్. దే విల్ హ్యావ్ స్కెడ్యూల్ ప్లాన్, దే విల్ హ్యావ్ ఏ టాస్క్ ప్లాన్, ఎఫర్ట్స్ ప్లాన్. సో ఏ టాస్క్ ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక ప్లాన్ ఉంటుంది. జనరల్లీ డిడ్ యూ సీ ఎనీ గ్యాన్ చాట్ అర్లియర్? గ్యాన్ చాట్ అనేది చూసారా? చూడలేదు, విన్నాం అన్న గ్యాన్ చాట్ గురించి. ఇలా ఉంటుంది. ఇది ఏం చెప్తా అంటే అట్ ఏ టైమ్ హౌ మెనీ ఫేజెస్ విల్ బి రన్, అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఫేజింగ్, అండ్ ఆల్సో అట్ ఏ టైమ్ వాట్ అదర్ యాక్టివిటీస్ కెన్ బి డన్ సేమ్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, ఈ ప్రాజెక్ట్ ప్లాన్లో ఏ యాక్టివిటీ ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్లాన్ చేసామనేది చెప్తుంది.
For example, sometimes what happens, the development and the testing time can be happening at the same time. Correct. So developer ఎప్పుడైతే commit అవుతాడో requirement కి, same time tester also he will start developing the test cases, right? So test execution will be later, but testing phase has started when the development started only, right? Similarly, design. So planning చేసేటప్పుడు design also it can be done, right? Particularly some phases like system testing, integration testing, acceptance testing, this can be done sometimes simultaneously, right? So ఈ ప్లాన్ చెప్తాది అనమాట గ్యాంట్ చార్ట్. ఓకే, సో దీస్ అవర్ ప్లాన్, ప్రాజెక్ట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వాంట్ మీ టు షో ఇన్ అవర్ సిస్టమ్, some projects are using Gantt chart. I will show upon any of that. Wow. Pricing discrepancy tool. Okay, this project is using a Gantt chart. Very scared. Okay, so వీళ్ళు ఇలా ఫాలో అవుతున్నారు. దిస్ ఇస్ ద Gantt chart for them. ఓకే, ద సేమ్ టైం ఏ ఫేజ్లో ఏమి యాక్షన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, దే హ్యావ్ డిఫైన్డ్ ఇట్ బిలో ది ఫేజెస్. ఓకే, ఈ ప్రెజెంటేషన్ బాగాలేదు, బట్ దిస్ హౌ ఇట్ లుక్స్ లైక్. సో ఇది ప్లాన్ చెప్తోంది మనకు, ఫ్రమ్ వేర్ డు వి స్టార్టెడ్, వేర్ ఆర్ వి నౌ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో కరెంట్లీ ఇక్కడ ఉన్నారన్నమాట, ఇన్ ప్రోగ్రెస్, స్ప్రింట్ 1 దే హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, సో ఇది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇక్కడికి వస్తే ప్రాజెక్ట్ అయిపోతుంది. టిల్ దెన్ దే హ్యావ్ టు కంప్లీట్ ఆల్ దీస్ ఫేజెస్, ఆల్ దీస్ యాక్టివిటీస్. ఓకే, బట్ ఎలా తెలుస్తుంది వే దేర్ ఇస్ ఏ డీవియేషన్? ఎలా తెలుస్తుంది అంటే, వెన్ యూ రివ్యూ ఏ ప్రాజెక్ట్, యూ విల్ కమ్ టు నో వేర్ ఈస్ యువర్ ప్లాన్. యూ విల్ ఆస్క్ దెమ్, షో మీ యువర్ మైల్ స్టోన్ ప్లాన్ ఆర్ షో మీ యువర్ గ్యాంట్ చార్ట్, ఆర్ యూజింగ్ ఎనీ ప్లాన్, ఇస్ దేర్ ఏ షెడ్యూల్ ఇన్ ప్లేస్, ఏమైనా ప్లాన్ ఫాలో అవుతున్నారా, వేర్ ఈస్ ఇట్ అనేసి. సో ఇప్పుడు జనరల్లీ ఇఫ్ అజైల్ ప్రాజెక్ట్ ఆర్ ఇట్స్ హైబ్రిడ్ అజైల్ ప్రాజెక్ట్, వాళ్ళకి ఫేజెస్ ఉన్నాయనుకో, రిక్వైర్మెంట్ ఫేజ్, డిజైన్ ఫేజ్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఫైనల్ డిప్లాయ్మెంట్, దే విల్ హ్యావ్ సర్టెన్ ప్లాన్. Some projects who are following just agile, they will not have any plan. They'll just be following sprints only. Sprints and deployment, sprint and deployment, that's it. వాళ్ళకి ఏం ప్లాన్ ఉండకపోవచ్చు. సో that project will neglect it. But if there is a proper waterfall or hybrid agile model, they will have a Gantt chart, any milestone plan అనేది ఉంటుంది. So you have to ask them, where is your plan? As per the plan, where are you now? Are there any delays in the project? వాట్ ఆర్ యువర్ డిపెండెన్సీస్? కస్టమర్ డిపెండెన్సీస్ ఏంటి, డాక్యుమెంట్ చేశారా? యూ కెన్ ఆస్క్ దెమ్. ఓకే అన్న, ఒక చిన్న డౌట్. ఇది మనకు అవంతా అవైలబుల్ ఉండదు అని ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడిగితేనే ఇస్తారా? సో సమ్ టైమ్స్ అంటే దే కీప్ ఇట్ ఇన్ ద మనం సిస్టమ్. ట్రాక్ చేయలేము. బట్ చూడు, నాకైతే ఇక్కడ పెట్టారు కాబట్టి నేను చూసుకుంటాను వీళ్ళ ప్లాన్ ఇక్కడ ఉంది అనేసి. ఎందుకంటే దిస్ ఇంటర్నల్ టూల్, రెడ్మైన్ ఇస్ అన్ ఇంటర్నల్ టూల్ ఫర్ అవర్ కంపెనీ. సో వీళ్ళు ఇంటర్నల్ టూల్ యూస్ చేస్తున్నారు. ఇఫ్ దే ఆర్ యూజింగ్ కస్టమర్ టూల్స్, నాట్ అవైలబుల్ ఫర్ యూ, నో, యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. వాళ్ళు షేర్ చేయరు నీకే, బట్ దే విల్ ఓన్లీ షో యూ. రైట్? ఓకే అన్న. ఇన్ కేస్ NDA సైన్ చేస్తే దే విల్ నాట్ షేర్ ఎనీ డాక్యుమెంట్స్, దే విల్ ఓన్లీ షో ఆర్ దే విల్ ఓన్లీ టెల్ ద ఇన్ఫర్మేషన్. దే విల్ నాట్ షేర్ ఎనీథింగ్, నాట్ ఈవెన్ స్క్రీన్ షాట్ దే విల్ షేర్. ఏంటన్నా NDA ఏంటి అంటే? NDA నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. ఓకే. అంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్ఫర్మేషన్ బయటకు ఎవరికి చెప్పము అనేది అగ్రిమెంట్ అనమాట. ఈవెన్ దో విత్ ఇన్ ద కంపెనీ, అవుట్ ఆఫ్ ప్రాజెక్ట్ విల్ నాట్ షేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది కస్టమర్ ఆర్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్, ఎనీథింగ్. Not even the weekly status reports, their plans, artifacts, anything, they will not share anything outside. Okay,
మీ జాబ్ అండ్ జస్ట్ టు రివ్యూ ద ప్రాజెక్ట్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డీవియేషన్స్ మే ఆస్క్ దెమ్ టు ఫాలో సర్టన్ రికమెండేషన్, దట్స్ ఇట్. సో నీకు ఆర్టిఫాక్ట్స్తో పని లేదు కదా, జస్ట్ రివ్యూ ఇట్. విల్ వీ డోంట్ నీడ్ ఎనీ షేరింగ్ ఆర్ ఎనీథింగ్, విల్ టెల్ దట్. ఓకే, వీ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ ది ఆఫ్లైన్ డాక్యుమెంట్స్. ఓకే, ఇంకేం చూస్తాం? టు మానిటర్ ది ప్రాజెక్ట్, వీక్లీ స్టేటస్ రిపోర్ట్స్. సో కస్టమర్కి ఏం షేర్ చేస్తున్నారు వీక్లీ స్టేటస్ రిపోర్ట్స్? Generally, they will share some parameters like what do you say? Project progress. What is the plan for next week? Any hard dependencies from the customer end? Anything where they are awaiting from the customer? For example, any licenses or any information or any documents. Okay, are they facing any challenges or any issues? Any staffing issues are there? Any risks they are seeing? Everything they will be updating weekly status reports. Okay, CV monitor చేస్తాం, వీక్లీ స్టేటస్ రిపోర్ట్స్ చూస్తాం. And also we'll see the quality of the project. Yes. ఏమన్నా ఒక రిపోర్ట్ ఉంటే చూపెడతారా అన్న, వీక్లీ స్టేటస్ రిపోర్ట్? వీక్లీ అంటే కస్టమర్ రిపోర్ట్స్ లేవు, బట్ ఐ కెన్ షో ఇంటర్నల్. ఆన్ షెడ్యూల్ అని పెట్టేశాడు, ఇంకేం లేదు. సో స్నోఫ్లేక్ డీబీ అయినా నెక్స్ట్ ఒక హైర్ చేసుకున్నాడంట, అదే అప్డేట్ చేశాడు, ఇంకేం లేదు ఇందులో. ఓకే, విల్ సీ సమ్ అదర్ ప్రాజెక్ట్. ఎంఎఫ్ పిఎంసీ అప్డేట్ చేస్తారు అన్న, ఇది వీక్లీ స్టేటస్ రిపోర్ట్స్, మంత్లీ స్టేటస్ రిపోర్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అప్డేట్ చేస్తాడు. ఓకే, దిస్ ఇంటర్నల్ మేనేజ్మెంట్కి దే షుడ్ నో రైట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వాళ్ళకి అప్డేట్ చేస్తారు ఇవన్నీ. ఇది టీఎంఎఫ్ హొరైజన్ అనే ప్రాజెక్టు. వాళ్ళు ఏం అప్డేట్ చేస్తారు? క్యూఏ టెస్టింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ రిలీజ్ 7.0. వీఆర్ ఆన్ షెడ్యూల్ అని పెట్టాడు. ఓకే, సో 13th Jan ఈజ్ అ ప్రొడక్షన్ రిలీజ్. ఆ రోజు ప్లాన్ చేశారు ఏంది ప్రొడక్షన్కి. ప్రొడక్షన్ రిలీజ్ అంటే ఆ రోజు గో లైవ్కి వెళ్తారు, సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేస్తారు కస్టమర్కి. ఓకే, ప్యాచ్ అనేది రిలీజ్ చేస్తారు. దట్ ఇస్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. వేరే ప్రాజెక్ట్ చూద్దాం. క్రయోస్ చూద్దాం. ఓకే, క్రయోస్ ఏం చెప్తున్నారు? రిలీజ్ 2.9.0, రిలీజ్ ప్లానింగ్ కంప్లీటెడ్, డిప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ఈస్ కిక్ స్టార్ట్. అంటే కిక్ స్టార్ట్ చేశారు, జస్ట్ రిలీజ్ కంప్లీట్ అయింది, దే ఆర్ రెడీ ఫర్ నెక్స్ట్ రిలీజ్. మీన్ దేర్ డెవలప్మెంట్ ఈస్ రెడీ. సో గో లైవ్ ఈస్ ప్లాన్ ఫర్ 27th April. సో ఇంకో సైకిల్ ఎప్పుడు జరుగుతుంది? జనవరి నుంచి ఏప్రిల్ వరకు దేర్ విల్ బి వన్ మోర్ రిలీజ్. టిల్ దెన్ దే విల్ బి వర్కింగ్ ఆన్ దిస్ రిలీజ్ 2.9.0. ఇది ఈ ప్రాజెక్టు. ప్లాన్ ఏంటి చెప్పాడు, డిసెంబర్కి డిప్లాయ్మెంట్ కంప్లీట్ చేశాడు. నౌ దే ఆర్ స్టార్టింగ్ న్యూ రిలీజ్. ఓకే, ఇక్కడ గ్రీన్ అని ఉంది అంటే అది సేఫ్ ఉన్నట్టు అన్న ప్రాజెక్ట్, అంటే హెల్త్ ప్రాజెక్ట్. ఏం ఇస్తాడు పారామీటర్, ఏదర్ ఇట్స్ ఆంబర్, రెడ్ ఆర్ గ్రీన్. ఈ వీక్లో ఏంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్డేట్, క్వాలిటీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే హీ విల్ అప్డేట్ ఇయర్, షెడ్యూల్ పరంగా ఏమైనా రిస్క్ ఉంటే హీ విల్ అప్డేట్ ఇయర్.
ఎనీ స్టాఫింగ్ ఇష్యూస్, ఎవరైనా రిజైన్ చేసిన, ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హైర్ సమ్ వన్ హూ ఇస్ రిక్వైర్డ్, రెవెన్యూ రిలేటెడ్ ఏమైనా రిస్క్ ఉన్నా, ఎఫర్ట్ ఏమైనా ఎక్కువగా బంద్ చేసిన, కస్టమర్ ఇస్ నాట్ హ్యాపీ, దే విల్ అప్డేట్ హియర్. టోటల్గా ఓవరాల్ హెల్త్ ఏంది, ఓకే, ఏదో ఒక పారామీటర్ యాంబర్ ఉన్నా కూడా ఓవరాల్ హెల్త్ దే విల్ కీప్ ఇట్ యాస్ యాంబర్ ఆర్ రెడ్. ఏదో పారామీటర్ రెడ్ ఉన్నా దే విల్ కీప్ ఇట్ యాస్ రెడ్. ఓకే, మనం చెక్ చేయొచ్చు ఎప్పుడైనా ఆడిట్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ దేర్ వీక్లీ స్టేటస్ ఇప్పుడు, వాట్ ఈస్ ద స్టేటస్ కరెంట్లీ. Okay, development is in progress for January sprint. Next release is planned for Jan 28th. Okay, Helix migration, no issues observed in the production. Overall status stable. Business as usual and పెట్టాడు. ఓకే, వాడి ప్రకారం అన్నీ ఓకే కరెక్ట్గానే ఉన్నాయంటూ పెట్టాడు. ఇది నాకెందుకు పెట్టాడు టైం షీట్ ఇష్యూ ఏదో మరి. ఓకే, ఇలా ఉంటాయి వీక్లీ స్టేటస్ రిపోర్ట్స్. ఇంకేం మానిటర్ చేయొచ్చు, ఎనీ ఐడియా? మంత్లీ రివ్యూ కాల్స్, ఇంకేం రివ్యూ చేయొచ్చు? వాట్ ఆర్ దర్ ఇష్యూస్, ఇష్యూ స్టేటస్ ఏంటి, రిస్క్ స్టేటస్ ఏంటి, ప్రీవియస్ ఆడిట్ ఫైండింగ్స్ ఏదైతే క్లోజ్డ్ ఆర్ ఓపెన్, అన్నీ రివ్యూ చేస్తాం. వాట్ ఆర్ ద కస్టమర్ ఆబ్లిగేషన్స్, కస్టమర్ ఆబ్లిగేషన్ చూడంటే ఐ విల్ షో ఎనీ ఆఫ్ ది పిఎస్ ప్రాజెక్ట్స్. పిఎస్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. Ascend learning, Fastenal, double verify. We'll see this. So this is a QA project, testing project. Okay, ఇందులో ఏంది ఎనీ ఆబ్లిగేషన్స్ దే హావ్ మెన్షన్డ్, విల్ సీ. ఏం లేదు. Okay, we'll see some other project. Happiest health systems. So these are SLAs, S1, S2, S3, S4 అని ఇచ్చాడు. సివియారిటీ 1, సివియారిటీ 2, సివియారిటీ. These are SLAs అనమాట. SLAs in the sense priority tickets. P1, P2, P3, P4 ఉన్నా కదా, ఇలా S1, S2, S3, S4 అని దే హ్యావ్ డిఫైన్డ్ ద టికెట్స్. దిస్ ఇస్ సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే,
సో దేర్ ఎస్ఎల్ఎస్ ఏంటి? రెస్పాన్స్ టైం, రెగ్యులర్ అప్డేట్స్, రెజల్యూషన్ టైం. ఇవి అగ్రి అయ్యారు. వాట్ ఆర్ దేర్ ఎస్ఎల్ఎస్? 30 minutes, 45 minutes, ఈ టైంలోగా రెస్పాండ్ అవ్వాలి అని. ఓకే, అప్డేట్స్ ఎంత టైంలో గీయాలి, రెజల్యూషన్ ఎంత టైంలో గీయాలి. S1 అయితే 4 hours ఇవ్వాలి, S2 అయితే 6 hours ఇవ్వాలి, S3 అయితే 24 hours, S4 3 days అయినా పర్లేదు రెజల్యూషన్. ఓకే, రీసెంట్ క్రిటికల్ చేంజెస్, ఆపరేషనల్ చేంజెస్, ఇవైతే ఎంత టైం తీసుకోవాలి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్కి వీటికి రెస్పాన్స్ టైం, రెజల్యూషన్ టైం ఏంటి? ఓకే, ఓకే. SRL రెజల్యూషన్ నోట్ ఏంటి? డిపెండెన్సీస్ అండ్ థర్డ్ పార్టీస్ సచ్ as క్లౌడ్ అండ్ టెలికామ్ సర్వీసెస్, suppliers, vendors are not covered under this SLS. In case any issues related to cloud కానీ టెలికామ్ సర్వీసెస్ కానీ ఈవెన్ సప్లయర్స్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తే ఎస్ఎల్ఎస్ అప్లై అవ్వవు అని చెప్తున్నాడు. ఓకే, డౌన్ టైంకి ఎస్ఎల్ఎస్ అప్లై అవ్వవు, ఎక్స్క్యూజ్డ్ అని పెట్టాడు. ఓకే, గవర్నెన్స్ నథింగ్ బట్ హౌ డూ దే రిపోర్ట్ ఇట్? వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ? వాట్ ఆర్ దోస్ రిపోర్ట్స్? ప్రాజెక్ట్ మంత్లీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్, ఎవరు స్టేక్ హోల్డర్స్, ఎవరెవరు జాయిన్ అవుతారు, ఈ క్లౌడ్ ఆప్స్ టీము, ఎండ్ యూజర్ ఐటీ టీము, యాప్ డెవ్ టీము, హ్యాపీయెస్ట్ హెల్త్ ఇస్ ద కస్టమర్. ఓకే, ఎజెండా ఏంది? ఇవి డిస్కషన్ చేసే పాయింట్స్. సో గవర్నెన్స్ మోడల్ ఇది, ఏ టైంలో ఏ మీటింగ్ జరగాలి. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్, ఎవరికి ఏమైనా ఇష్యూ ఉంటే ఎవరికి ఎస్కలేట్ చేయాలి? ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ టెక్ లీడ్, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్. టెక్ లీడ్ వాళ్ళకి అవ్వలేదు, ఈస్ నాట్ రిజాల్వింగ్ ఇట్, దెన్ ప్రాజెక్ట్ మేనేజర్, దెన్ ఎవరుంటారు? డెలివరీ మేనేజర్. సో డెలివరీ మేనేజర్ వల్ల కూడా కాలేదు, ఇట్స్ సీరియస్ మ్యాటర్, దెన్ ఇట్ విల్ గో టు గ్లోబల్ డెలివరీ హెడ్. ఇలా. సో దీస్ వెరీ ఇంపార్టెంట్ అజంప్షన్ డిపెండెన్సీస్. ఇది ఎందుకు చూడాలంటే ఇఫ్ దే విల్ అజ్యూమ్ దట్ దిస్ విల్ హ్యాపెన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బీ గివెన్ బై ద హ్యాపీయెస్ట్ హెల్త్ అనుకుంటాం, అండ్ క్లౌడ్ సర్వీసెస్ ఆర్ ఇన్ స్కోప్. సో యూ విల్ అజ్యూమ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఆన్ టైమ్ బై ది హ్యాపీయెస్ట్ హెల్త్, అంటే కస్టమర్ ఆన్ టైంకి ఇస్తాడని. ఇఫ్ నాట్, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఇఫ్ దే హ్యావ్ నాట్ గివెన్ ఇట్ ఆన్ టైమ్, ఇఫ్ దిస్ ఫిక్స్డ్ ప్రైస్ ప్రాజెక్ట్, వాట్ హ్యాపెన్స్? వీఆర్ అజ్యూమింగ్ దట్ దే విల్ గివ్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ టైమ్. దట్ డజంట్ గివ్ ఇట్, ఇట్స్ ఎ డిపెండెన్సీ. ఈ షెడ్యూల్ ఇంపాక్ట్ అవుతుంది కదా, రైట్? Similarly, any fixes, any issues related to support services will be escalated in line with mutual agreement escalating matrix. Okay. So all the happiest health environments will be accessible for the happiest minds delivery centers in India, providing remote support services. Okay. You assumptions adagala, assumption dependencies. టైంకి ఇవ్వకపోతే That depends, na, that will impact your project, no? ఇవ్వకపోతే అది రిస్క్ అనేది ఆపర్చునిటీగా అవుతుంది అప్పుడు మనకు. How can it become an చూపెట్టి మీరే opportunity? ఇవ్వలేదు, బడ్జెట్ ఓవర్ రన్ అయింది అంటే, బడ్జెట్ ఓవర్ రన్ అయింది అంటే It's not an opportunity, no? మీ వల్ల డిలే అయింది. డిలే అయితే ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది, కానీ నెగిటివ్గా, పాజిటివ్గా ఏముంటుంది ఆడ? ఇట్స్ నాట్ అన్ ఆపర్చునిటీ. హౌ ఇట్స్ అన్ ఆపర్చునిటీ? అడిషనల్గా రెవెన్యూ ఏమైనా జనరేట్ అవుతుందా? ఓకే, నో, రైట్. ఓకే. సో కమర్షియల్స్ ఎవరెవరికి ఎంత బిల్ చేస్తున్నారు అనేది. సో దట్స్ ఇట్. అప్రూవల్ సైన్ ఆఫ్. జనరల్గా ఇట్లా ఉంటుంది ఎస్ఓడబ్ల్యూస్. ఫస్ట్ ఎస్ఓడబ్ల్యూ చూడాలంటే ఏం చూడాలని చెప్తున్నా. యూ నీడ్ టు చెక్ వాట్ ఆర్ ద ఆబ్లిగేషన్స్, అజంప్షన్స్, డిపెండెన్సీస్. ఎనీ ఎస్ఎల్ఎస్ agreed, what are this SLAs, how are they monitoring this SLAs in scope and out of scope, ఇవన్నీ చెక్ చేయాలి. ఓకే, ఓకే, అర్థమైందా? వాట్ ఈస్ మానిటరింగ్ అండ్ కంట్రోల్? జస్ట్ ఇదే చెప్తుంది, ఈ టాస్క్లన్నీ చదివితే అదే అర్థమవుతుంది. రికార్డ్ టాస్క్ కంప్లీషన్స్, ఐడెంటిఫై రిజాల్వ్ ఇష్యూస్, ట్రాక్ యాక్చువల్ రిజల్ట్స్ అగేన్స్ట్ ఎస్టిమేట్ ఆఫ్ సైజ్, ఎఫర్ట్స్, స్కెడ్యూల్,
resources, knowledge, skills, and budget. Track the involvement of wide range stakeholders and commitments. Monitor the transaction operations of the support. Monitor అంటే అదే ఏ టైంకి ఏ వర్క్ జరుగుతుందా లేదా ఆన్ టైం. ఓకే. Take corrective actions when actual results differ from significantly from planned results. ఓకే. సో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ రాలేదంటే దెన్ యూ టేక్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్తోంది. ఓకే. మేనేజ్ ద ప్రాజెక్ట్ యూసింగ్ ప్రాజెక్ట్ ప్లాన్. ఇప్పుడు చూపించే కదా గ్యాన్ చార్ట్ ఆర్ ఎనీ అదర్ ప్లాన్, మైల్ స్టోన్ ప్లాన్, దే షుడ్ హ్యావ్ ఇట్. మేనేజ్ ద ప్రాజెక్ట్ యూసింగ్ ఏ ప్లాన్ అని చెప్తున్నారు. ఓకే. మేనేజ్ క్రిటికల్ డిపెండెన్సీస్ అండ్ యాక్టివిటీస్. జస్ట్ నో విసా ఇన్ ది ఎస్ఓడబ్ల్యూ వాట్ ఆర్ ద డిపెండెన్సీస్, ఇవి మేనేజ్ చేయండి అని చెప్తుంది. సో ఎలా మేనేజ్ చేస్తారు క్రిటికల్ డిపెండెన్సీస్ను? విల్ హైలైట్ వాట్ ఎవర్ దేర్ ఆర్ డిపెండెన్సీస్, యూ ఫోర్సీ దీస్ ఆర్ డిలేడ్, యువర్ ప్రాజెక్ట్ విల్ బి డిలేడ్ అనేసి, there will be impact on the project schedule అనేసి will highlight it in the weekly status report. Same will be discussed with them. We telling in advance, if the environments are delayed, we are not responsible, the schedule will be delayed అనేసి. Monitor the work environment to identify the issues. సో వర్క్ ఎన్వైర్న్మెంట్ కూడా చూడండి, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్ ఇన్ ది ఎన్వైర్న్మెంట్ అని చెప్తుంది. వర్క్ ఎన్వైర్న్మెంట్ నథింగ్ బట్ టూల్స్ where they are actually developing the tools or developing the software. Either it could be Git or Azure or any other tool or AWS, anywhere. Okay. Just ఇదే చెప్తుంది, if there are any issues against the plan, try to take the corrective actions and make sure you are at the right track అని చెప్తుంది. Monitoring and control. Okay, that is MC. Then what is planning? Planning. Plan. Okay. సో జనరల్గా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేది, వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ టు స్టార్ట్ ఏ ప్రాజెక్ట్? వాట్ ఆర్ ద బేసిక్ పారామీటర్స్? ఎనీబడి? Requirements is input for planning, but what is required for the project? ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, సర్టెన్ రిసోర్సెస్. ఏం ప్లాన్ చేస్తారు యాక్చువల్గా? రిక్వైర్మెంట్స్ ఉంటే సరిపోద్దా? పీపుల్ వద్దా? There are three things basically you have to plan for it. One is the budget, second one is schedule, third one is the effort. So 3 parameters లేకపోతే you cannot manage the project. Okay, see budget, effort, schedule, these 3 are the 3 main parameters of planning. ఈ ప్లాన్ చేయడం చెప్తుంది ప్లానింగ్లో. ఓకే, బట్ బేస్డ్ ఆన్ వాట్ ఆర్ ద ఇన్పుట్స్? SZ రిక్వైర్మెంట్స్, SOW, ఇనిషియేషన్ మెయిల్స్, వర్క్షాప్స్, ఇవన్నీ కూడా ఇన్పుట్స్. ఓకే, దెన్ హూ విల్ డూ ది ప్లానింగ్? హూస్ రెస్పాన్సిబిలిటీ? ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, సో ప్రాజెక్ట్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేయడానికి. సో జనరల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద మీటింగ్ దట్ విల్ బి కండక్టెడ్? కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్. ఎస్, కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటంటే జనరల్లీ ఇట్స్ ఎన్ ఇంటర్నల్ మీటింగ్, కస్టమర్ విల్ నాట్ బి ఇన్వాల్వ్డ్. ఏంటంటే ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఇన్ ద ప్రాజెక్ట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ప్రాజెక్ట్ మేనేజర్ ప్రజెంట్ చేస్తాడనమాట. హీ విల్ టెల్ వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ అబౌట్. సో వాట్ విల్ బి ద షెడ్యూల్, హౌ మెనీ డేస్ ప్రాజెక్ట్ విల్ బి కంటిన్యూయింగ్,
What are the conditions, terms and conditions from the customer end? Who are the key stakeholders? And design ఎలా ఉండబోతుందో, వే ఆఫ్ వర్కింగ్ ఎలా ఉండబోతుంది, వాట్ ఆర్ ద లొకేషన్స్ వీఆర్ గోయింగ్ టు ఆపరేట్, హూ ఇస్ ద కస్టమర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎనీబడి హూ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ ది ఆన్ సైట్. ఓకే, హౌ విల్ బి అవర్ గవర్నెన్స్ మెకానిజం, ఎంత ఫ్రీక్వెంట్గా కనెక్ట్ అవుతాం. సో వాట్ ఆర్ దట్ మోడల్, ఆపరేటింగ్ మోడల్, లైక్ అజైల్ ఫాలో అవుతాం, వాటర్ ఫాల్ ఫాలో అవుతాం, వాట్ ఆర్ ద టూల్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. సో ఇట్స్ ఇన్ ఓవర్ వ్యూ ఇస్తాడనమాట ప్రాజెక్ట్ మేనేజర్. సో ఫ్రమ్ దట్ మీటింగ్, senior people or stakeholders, they will understand what is this project about. This is the first meeting that happens in any project, kick-off meeting. Okay, then only planning, everything happens. Planning, then requirements elicitation, documentation, then design, then development, testing, deployment. ఈ సైకిల్ అంతా అవ్వాలంటే ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ కిక్-ఆఫ్, ప్రాజెక్ట్ కిక్-ఆఫ్. కిక్-ఆఫ్ డెక్ అనేది ఉంటుంది. డెక్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఏ ప్రెజెంటేషన్ థింగ్, పీపీటీ ప్రెజెంటేషన్ డెక్. ఓకే, అందరూ ఉంటే ఆ టైంకి ఎవరు అందరిని హైర్ చేసి ఉండరు, కీ స్టేక్ హోల్డర్స్ని హైర్ చేసి ఉంటారు. హూ, టెక్నికల్ లీడ్స్, డిజైన్ ఆర్కిటెక్ట్, పిఎం ఉంటాడు, ఎనీ బిజినెస్ అనలిస్ట్, దే విల్ బి దేర్. సో క్యూఏ పాయింట్ ఆఫ్ వ్యూ, హూ ఇస్ ద స్పార్క్, మన టీం నుంచి ఎవరైనా ఉండొచ్చు ఇన్ కేస్ ఆల్రెడీ అసైన్డ్. ఓకే, ఈ కీ మెంబర్స్ మాత్రం దే విల్ అటెండ్ ఇట్ జస్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ అబౌట్. ఓకే, సో ఇప్పుడు స్టాండర్డ్ ఏం చెప్తుంది, యాజ్ పర్ CMMI విల్ సీ హియర్. డెవలప్ ప్లాన్స్ టు డిస్క్రైబ్ వాట్ ఈస్ నీడెడ్ టు అకాంప్లిష్ ద వర్క్ విత్ ఇన్ ది స్టాండర్డ్స్ అండ్ ది కన్స్ట్రైన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయి, నువ్వు వర్క్ కంప్లీట్ చేయాలంటే దే షుడ్ బి సర్టెన్ ప్లాన్, రైట్, యాజ్ పర్ ది స్టాండర్డ్స్. ఓ ప్లాన్ అనేది డెవలప్ చేసి దెన్ కమ్యూనికేట్ టు ది ఎంటైర్ స్టేక్ హోల్డర్స్, దిస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అనేసి. ఓకే, వాల్యూ ఏంటి, ఇట్ విల్ గివ్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ ది బడ్జెట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ వాట్ విల్ బి ది రెవెన్యూ, ఫైనల్లీ వాట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్, what are the quality standards they are going to follow, finally by end of the project what are the objectives they have met. ఇవన్నీ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, see here they are telling develop budgets, schedules and estimates, identify addressing requirements including quality, functionality and customers, users, etc. సో రిక్వైర్మెంట్స్లో క్వాలిటీ పారామీటర్స్ కన్సిడర్ చేయండి, ఫంక్షనాలిటీ కన్సిడర్ చేయండి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ కన్సిడర్ చేయండి, ఎండ్ యూజర్స్ రిక్వైర్మెంట్స్ కన్సిడర్ చేయండి. దట్స్ వాట్ దే ఆర్ టెలింగ్. ఓకే, సో ఐడెంటిఫై రిసోర్స్ డిమాండ్స్ అండ్ అప్టైన్ నెసరీ రిసోర్స్ క్యాపబిలిటీ అండ్ అవైలబిలిటీ. ఇన్ ద సెన్స్ హూ ఆర్ ద క్యాపబుల్ పీపుల్ అంటే కంపిటెంట్ పీపుల్ని హైర్ చేసుకోండి అంటుంది. అంటే ఐ నీడ్ సీనియర్ రిసోర్స్, bandwidth of C4 or something with 8 years experience అనుకో, C4 band with what skill, Java, .NET or Angular, whatever the technology is required. ఓకే, ఏ రోల్కి ఎంత సీనియారిటీ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, సో వాళ్ళని హైర్ చేసుకోండి అని చెప్తుంది. కాంపిటెన్స్ లెవెల్, ఆ రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలంటే దే షుడ్ బి రిసోర్స్ నీడ్స్, రైట్, హైర్ చేసుకోని చెప్తుంది ఇక్కడ. ఓకే, ఐడెంటిఫై ది అప్రాప్రియేట్ సెట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అండ్ టాస్క్స్. అప్రాప్రియేట్ స్టేక్ హోల్డర్స్ అంటే వాట్ ఆర్ ద రోల్స్ ఇన్ ద ప్రాజెక్ట్, విల్ హ్యావ్ నో ప్రాజెక్ట్ మేనేజర్, దెన్ హైరార్కీ, టీమ్ లీడ్స్, డెవలపర్స్, టెస్టర్స్, జూనియర్ రిసోర్సెస్, బెంచ్ పీపుల్, అందరినీ హైర్ చేసుకోండి, దెన్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాజెక్ట్ అని చెప్తుంది. మేనేజ్ రిస్క్స్ అండ్ ఆపర్చునిటీస్. ఇనిషియల్గానే యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రిస్క్స్ అండ్ ప్లాన్ ఫర్ మిటిగేషన్స్. ఇఫ్ ఎనీ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ ఇట్ అని చెప్తుంది. ఇనిషియల్గానే ప్లాన్ చేసుకోవాలి.
మన ప్రాజెక్ట్లో ఏం రిస్క్లు ఉండబోతున్నాయి, హౌ ఆర్ యూ గోయింగ్ టు హ్యాండిల్ దోస్ రిస్క్స్ అని. దే షుడ్ బి ఏ ప్లాన్, రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్. ఓకే, ఎంటైర్గా విల్ కొలైడ్ ద ఎంటైర్ ప్లాన్స్ అండ్ ప్రిపేర్ వన్ సింగిల్ ప్లాన్, దట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ ప్లాన్. సో ప్రాజెక్ట్ ప్లాన్ అంటే ఇట్స్ నాట్ వన్ సింగిల్ థింగ్, నో, దర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. క్వాలిటీ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది, స్టాఫింగ్ ప్లాన్ ఉంటుంది, ఎస్కలేషన్ ప్లాన్ ఉంటుంది, గవర్నెన్స్ ప్లాన్ ఉంటుంది. ఆల్ టుగెదర్ ఇట్స్ వన్ సింగిల్ ప్రాజెక్ట్ ప్లాన్. ఓకే, సో దిస్ అబౌట్ ప్లానింగ్. ఎనీ డౌట్స్? ప్లానింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు అర్థం కాలండి క్వశ్చన్. జనరల్గా ప్రాజెక్ట్ ఎలా వస్తుందంటే మ్యూట్జీ, ఓకే, జనరల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది సేల్స్ టీమ్. సేల్స్ అంటే హూ ఆర్ ద పీపుల్ హూ కాంటాక్ట్ విత్ ది కస్టమర్ అండ్ దే విల్ గివ్ కేస్ స్టడీ ఆర్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్. సో మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్కి మేము రిజాల్వ్ చేస్తాం త్రూ దిస్ అప్రోచ్. కేస్ స్టడీస్ చూపిస్తారు, వీ ఆల్రెడీ డన్ దిస్ సర్టెన్ కేస్ స్టడీస్ టు డిఫరెంట్ కస్టమర్స్ అనేసి. సో వాళ్ళకి నచ్చితే దే ఆర్ ఇంట్రెస్టెడ్, దే విల్ గో అహెడ్, దే విల్ గివ్ కాంట్రాక్ట్ టు యూ, దే విల్ రివార్డ్ ద కాంట్రాక్ట్ టు యూ. అప్పుడేమైతే సేల్స్ పీపుల్ దే విల్ గివ్ టు సమ్ ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్ లక్ష్మణ్, will tell బిజినెస్ will అనలిస్ట్ ask tell the sales or pre-sales. బిజినెస్ అనలిస్ట్ ఆర్ డిఫరెంట్. బిజినెస్ అనలిస్ట్ ఎప్పుడు పిక్చర్లోకి వస్తాడంటే దీస్ పీపుల్ వెన్స్ ద ప్రాజెక్ట్ ఈస్ స్టార్టెడ్. సో కస్టమర్ ప్లేస్లో పోయి కూర్చుంటారు వీళ్ళు ఆన్ సైట్, ఎందుకంటే రిక్వైర్మెంట్స్ ఎలిసిటేషన్ చేయాలి కదా. సో కస్టమర్ ఈ విల్ నాట్ గివ్ ఎ టెక్నికల్ రిక్వైర్మెంట్స్, హీ విల్ ఓన్లీ గివ్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ టెక్నికల్గా కన్వర్ట్ చేసి ఇవ్వాలంటే దే నీడ్ ఏ బిజినెస్ అనలిస్ట్. ఓకే, ఆర్ టెక్నికల్గా ఇచ్చే క్యాపబిలిటీ ఉంది కస్టమర్కి, దే విల్ గివ్ ఏ స్పార్క్, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ద ప్రాజెక్ట్ లీడ్ ఫ్రమ్ ది కస్టమర్ ఎండ్, హీ విల్ బి అప్డేటింగ్ ది ప్రోడక్ట్ బ్యాక్లాగ్. అలా ఉండొచ్చు అప్రోచ్. ఆర్ దే డోంట్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ, అవర్ బిజినెస్ అనలిస్ట్ విల్ గో టు ద ఆన్ సైట్. ఓకే, ఏంటి లక్ష్మణ్ నీ క్వశ్చన్? ఓకే అన్న, క్లారిఫై అయింది. ఓకే, జనరల్లీ హూ బ్రింగ్స్ ద ప్రాజెక్ట్? అంటే నేనేమనుకుంటున్నా అంటే బిజినెస్ అనలిస్ట్ అనేటోడు తిరుగుతూ ఉంటాడు అంటే కస్టమర్స్ దగ్గర, కానీ విన్నాను నేను ఇది. అంటే ఎక్కువ టైం ట్రావెలింగ్ లోనే ఉంటది అతని రోల్ అనేది అని. See, some business analysts will be part of pre-sales also. ఒకసారి వాళ్ళు పార్ట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ యాక్చువల్లీ కమ్ టు ది ప్రాజెక్ట్, రైట్? సో రిక్వైర్మెంట్స్ ఉన్న స్టేజ్ వరకే బిజినెస్ అనలిస్ట్ పని ఉంటుంది. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ అతని జాబ్ అయిపోయినట్టే కదా, హీ హ్యాస్ టు గో టు సమ్ అదర్ ప్రాజెక్ట్, రైట్? ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందో చెప్తా. ఫస్ట్ ద ప్రాజెక్ట్ విల్ బి కమ్స్ టు ది సేల్స్ ఆర్ ప్రీ సేల్స్. సో ప్రీ సేల్స్ వాళ్ళు ఎవరు హెల్ప్ తీసుకుంటారు? లీగల్ టీమ్ ఉంటుంది జనరల్ ఎనీ కంపెనీకి. సో లీగల్ టీమ్ ద్వారా దే విల్ సైన్ అన్ SOW కాంట్రాక్ట్ అనేది సైన్ చేస్తారు విత్ ఆల్ ద లీగల్ టర్మ్స్, ది పేమెంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ. దే విల్ సైన్ ఎ కాంట్రాక్ట్, విల్ డూ ద కాంట్రాక్ట్ ఫర్ 1 year. నాదా వై మ్యా? ఓకే, సో ఈ ప్రీ సేల్స్ వాళ్ళు కాంట్రాక్ట్ తెచ్చిన తర్వాత దెన్ ఇట్ విల్ గో టు ద ట్రాన్సాక్షన్ టు ది ప్రాజెక్ట్ టీమ్, డెలివరీ టీమ్స్ విల్ కాల్. ప్రాజెక్ట్ మేనేజర్ అసైన్ చేస్తారు. దెన్ ద ప్రాజెక్ట్ మేనేజర్ హీ విల్ స్టార్ట్ ది ప్రాజెక్ట్ ఇనిషియేషన్, ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ కండక్ట్ చేసి విల్ స్టార్ట్ హైరింగ్ ది పీపుల్ ఫర్ ది ప్రాజెక్ట్. Then he will create a plan and start executing the project. Okay, this is how the transaction happens.
from the customer to the pre-sales to the delivery team. Okay. Okay, fine. Then what is the next practice area? Requirement development and management, RDM. See the CMI version 1.0, there are two practice areas, requirement development and requirement management. There are two practice areas. ఎందుకు two ఉన్నాయి? I will tell. First, in level 2, there is requirement management. Generally, requirement management ఏం చెప్తుందంటే డాక్యుమెంట్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ది కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చేయమంటుంది. Okay, then translate this requirement to technical and functional requirements. Okay, align this requirement with your plan. Then manage changes. అంటే కస్టమర్ ఏమైనా చేంజెస్ చెప్తే హౌ విల్ యూ మేనేజ్? విల్ యూ యాక్సెప్ట్ ఆల్ ది చేంజెస్ ఎనీ టైమ్? అన్ని చేంజెస్ యాక్సెప్ట్ చేస్తావా? ఆర్ యూ రిజెక్ట్ ఇట్? క్రైటీరియా ఏంటి? హౌ టు డిఫైన్ ఇట్? అంటే ఏం చెప్తా అంటే దెర్ షుడ్ బి క్యాబ్ టీమ్. క్యాబ్ అంటే చేంజ్ అథారిటీ బోర్డ్. సో దే విల్ అనలైజ్ దిస్ ఇయర్ చేంజ్ రిక్వెస్ట్ అనలైజ్ చేసి, సో వాట్ ఈస్ ది ఇంపాక్ట్ బై యాక్సెప్టింగ్ దిస్ ఇయర్ అనేది అనలైజ్ చేస్తారు. వాట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ది షెడ్యూల్, వాట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ది క్వాలిటీ, వాట్ విల్ ఇస్ ఇంపాక్ట్ ఆన్ ది బడ్జెట్ అనలైజ్ చేసి either to accept this year or reject this year, they will take a decision. So that is change management process. ఓకే, ఇలా చేంజెస్ని మేనేజ్ చేయమంటారు. ఓకే, అండ్ ఆల్సో మెయింటైన్ ట్రేసబిలిటీ ఫ్రమ్ ది రిక్వైర్మెంట్స్ టు ది till the development completion for all the phases. బయోడైరెక్షన్ ట్రేసబిలిటీ మెయింటైన్ చేయమంటారు. ట్రేసబిలిటీ అంటే ఏం లేదండి, రిక్వైర్మెంట్ అనేది స్టార్ట్ అయిందా, రిక్వైర్మెంట్ అనేది వచ్చిందా ఫ్రమ్ కస్టమర్, విల్ గివ్ ఎన్ ఐడి ఫర్ దట్ రిక్వైర్మెంట్ ఐడి. Generally, when you see in Jira, it will have a requirement ID. Each and every requirement will have an ID. Then it will go to design. In design, a module related requirement ఇది. Okay, then it will go to development, right? Development లో coding, a particular backlog item ki where is the code written and who is the reviewer, మ్యాప్ చేయడం. peer reviewer. Map చేయడం, generally mapping for entire all the phases. And unit testing, then the test case. ఈ రిక్వైర్మెంట్ రిలేటెడ్ టెస్ట్ కేస్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, ఫైనలీ హూ రివ్యూడ్ ఇట్ అండ్ అప్రూవ్డ్ ఇట్. ఎంటైర్ ట్రేసబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది హారిజాంటల్ ట్రేసబిలిటీ, ఇట్స్ ఆల్సో కాల్డ్ వర్టికల్ ట్రేసబిలిటీ. వర్టికల్ ట్రేసబిలిటీ ఏమంటారంటే ఇంటర్ డిపెండెన్సీస్ విత్ ఇన్ ద రిక్వైర్మెంట్స్. ఒక రిక్వైర్మెంట్కి ఇంకో రిక్వైర్మెంట్ డిపెండెన్సీ ఉండడం. అంటే నేను రిక్వైర్మెంట్ తీసుకోవాలనుకో, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ అంటిల్ ఐ కంప్లీట్ అదర్ రిక్వైర్మెంట్, దట్ ఈస్ ఇంటర్ డిపెండెన్సీ. ఓకే, సో ఆర్టీఎం అనేది కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ డాక్యుమెంట్స్ అని. ఐ విల్ షో హౌ ఇట్ లుక్స్ లైక్. ఆర్టీఎం డాక్యుమెంట్. ఇక్కడ చూసారు కదా, రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ ఆర్టీఎం అంటారు. సో రిక్వైర్మెంట్ ఐడి, రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్ ఏంటి, దెన్ హూ ఇస్ ద రిసోర్స్ హూస్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్, ఇలా ఉంటుంది అనమాట. బిజినెస్ రిక్వైర్మెంట్, డబ్ల్యూబిఎస్, టాస్క్ రేంజ్, సబ్ టాస్క్. ఈ రిక్వైర్మెంట్లో ఎన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే ఈ రిక్వైర్మెంట్ కంప్లీట్ అవుతుంది. టాస్క్ 1, టాస్క్ 4, టాస్క్ 7 ఇచ్చాడు. ఓకే, టెస్ట్ స్ట్రాటజీ నథింగ్ బట్ టెస్ట్ కేస్. దెన్ ఇవేటి అంటే కస్టమర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ రిలేటెడ్ ఇది. దెన్ కంప్లీటెడ్, ఇవన్నీ కంప్లీట్ అయినా ఇట్స్ కంప్లీటెడ్, ఇది హారిజాంటల్ ట్రేసబిలిటీ. ఓకే, ఇది రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్. దెన్ వాట్ ఈస్ రిక్వైర్మెంట్ డెవలప్మెంట్? ఎనీ ఐడియా?
సో రిక్వైర్మెంట్ డెవలప్మెంట్ ఏం చెప్తుందంటే ఇట్ విల్ టెల్ డెవలప్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో ఐడెంటిఫై ఇంటర్నల్ స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్. స్టేక్ హోల్డర్ రిక్వైర్మెంట్స్ అంటే నథింగ్ బట్ సో ఇంకా ఏం కావాలి, ఇంప్లిసిట్ రిక్వైర్మెంట్స్. సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ కాకుండా ప్రోడక్ట్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్, వాట్ ఎల్స్ ఆర్ రిక్వైర్డ్, యూ డెవలప్ దోస్ రిక్వైర్మెంట్స్ అండ్ అప్డేట్ ఇన్ ది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని చెప్తుంది. దట్ ఈస్ రిక్వైర్మెంట్స్ డెవలప్మెంట్. సో ముందు 2 ప్రాక్టీస్ ఏరియాస్ ఉన్నాయి. నౌ దే మేక్ ఇట్ యాస్ 1 RDM అనేది, అంతే. దట్స్ ఇట్ అబౌట్ RDM. ఎనీ డౌట్స్? అండ్ PQA we have to discuss it, product process quality assurance. Earlier it is PPQA, product and process quality assurance అనేవాళ్ళు. దే చేంజ్డ్ ద నేమ్ PQA అనేసి. జనరల్ PQ అంటే ఏం లేదు, మన టీం వాళ్ళే, మన యాక్టివిటీస్ని PQ అంటాం, ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్. సో ఈ PQA టీమ్ ఏం చెప్తుందంటే ఈ ప్రాక్టీస్ ఏరియా, ఇట్ విల్ టెల్ టేక్ రిసోర్సెస్ ఫర్ ది ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్. ఈ PQ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేయమని చెప్తుంది. PQ యాక్టివిటీస్ ఏం బట్ నథింగ్ బట్ ఆడిట్స్ ప్లాన్ చేయండి, రివ్యూస్ ప్లాన్ చేయండి, మానిటర్ ద ప్రాజెక్ట్, ఐడెంటిఫై రిస్క్స్, టేక్ కరెక్టివ్ యాక్షన్స్, ఇవన్నీ కూడా విల్ సీ ఇన్ ది స్టాండర్డ్ వాట్ డస్ ద PQA స్టాండ్స్ ఫర్. PQA ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంటెంట్ ఏంటి? వెరిఫైస్ ఎనేబుల్స్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రాసెసెస్ పర్ఫార్మ్డ్ అండ్ రిజల్టింగ్ వర్క్ ప్రోడక్ట్స్. సో ఏం చెప్తుందంటే ఏమన్నా వర్క్ జరిగితే జస్ట్ ట్రై టు వెరిఫై ఇట్. హూ విల్ వెరిఫై? ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్. ఓకే, అండ్ ఎన్ష్యూర్ రిజల్టింగ్ వర్క్ ప్రోడక్ట్స్. ఈ ప్రాసెస్ ఫాలో అవుతే ఏమైతే వర్క్ ప్రోడక్ట్ ఇట్ విల్ బి రిజల్టింగ్ వర్క్ ప్రోడక్ట్స్ అదే ఆఫ్ ద రైట్ క్వాలిటీ అనేది ఎన్ష్యూర్ చేసుకోమంటుంది. ఓకే, వాల్యూ ఏంటి? ఇంక్రీజ్ ద కన్సిస్టెన్సీ, యూస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ప్రాసెస్ టు మ్యాక్సిమైజ్ బిజినెస్ బెనిఫిట్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. నాట్ జస్ట్ ఓన్లీ దిస్, ఇంకేం చెప్తుంటే ద ప్రాసెస్ వాట్ ఎవర్ యూ ఫాలోయింగ్ ఇట్స్ నాట్ సఫిషియంట్, ట్రై టు ఇంప్రవైజ్ ఇట్, అప్డేట్ యువర్ ప్రాసెస్ అని చెప్తుంది. ఓకే, ఇక్కడే మనం యాక్చువల్గా మనం క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ వాళ్ళు దే విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఏం చెప్తే ఐడెంటిఫై అండ్ అడ్రస్ ప్రాసెస్ అండ్ వర్క్ ప్రోడక్ట్ ఇష్యూస్. అంటే నువ్వు వర్క్ చేయాలంటే వాట్ ఆర్ రిక్వైర్డ్, కండక్ట్ ఏ గ్యాప్ అనాలిసిస్. ఏం ప్రాసెస్ కావాలి, ఏం వర్క్ ప్రోడక్ట్ టెంప్లెట్స్ కావాలి, ఏం గైడ్ లైన్స్ కావాలి, అవన్నీ డెవలప్ చేయండి. కీప్ అప్డేట్ అండ్ ఫాలో క్వాలిటీ అష్యూరెన్స్ అప్రోచ్. అంటే క్వాలిటీ ప్లాన్ అనేది ఒకటి మెయింటైన్ చేయండి అని చెప్తుంది. కీప్ అప్డేటెడ్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ అవర్ క్వాలిటీ QMS, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆల్వేస్ కీప్ అప్డేటింగ్ ద యువర్ QMS. ఓకే, ఎవాల్యుయేట్, అబ్జెక్టివ్లీ ఎవాల్యుయేట్ సెలెక్టెడ్ పర్ఫార్మ్డ్ ప్రాసెస్ అండ్ వర్క్ ప్రోడక్ట్స్. ఇవేం లేదు, వర్క్ ప్రోడక్ట్ ఆడిట్స్ ఆర్ మంత్లీ రివ్యూస్, క్వాలిటీ గేట్స్. మనం చేసే వర్క్ ఈ క్వాలిటీ ఈ అబ్జెక్టివ్లీ ఎవాల్యుయేట్ అని చెప్తారు. ఓకే, రివ్యూ చేయమంటారు వాళ్ళు వర్క్ ప్రోడక్ట్స్ని. ఓకే, కమ్యూనికేట్ ది క్వాలిటీ నాన్ కంప్లైన్స్ ఇష్యూస్, ఇన్షూర్ దేర్ రెజల్యూషన్. మనం ఏమైనా ఐడెంటిఫై చేస్తే ఇష్యూస్ దట్ షుడ్ బి కమ్యూనికేటెడ్ బ్యాక్ టు ది ప్రాజెక్ట్స్. నాన్ కంప్లైన్స్ ఇష్యూస్ అంటే కాంట్రాక్చువల్ పరంగా దే ఆర్ నాట్ ఫాలోయింగ్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, బట్ సమ్ కోడింగ్ గైడ్ లైన్స్ కస్టమర్ ఇచ్చిన ఫాలో కావాలి, బట్ ఇట్స్ నాట్ కమ్యూనికేటెడ్ టు ద డెవలపర్స్. దెన్ వాట్ హ్యాపెన్స్? ఇట్స్ నాన్ కంప్లైన్స్ ఇష్యూ. ఓకే, పియర్ రివ్యూస్ చేయట్లేదు, ఇట్స్ నాన్ కంప్లైన్స్ ఇష్యూ. స్టాటిక్ కోడ్ అనాలిసిస్ యూజ్ చేయట్లేదు, వీక్లీ స్టేటస్ రిపోర్ట్స్ నాట్ డెవలప్డ్ అండ్ అప్డేటెడ్ టు ది కస్టమర్. దిస్ ఆర్ నాన్ కంప్లైన్స్ ఇష్యూస్. ఇవి చేస్తున్నారు లేదా? వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ డూయింగ్ రివ్యూస్. ఓకే, సో రికార్డ్ అండ్ యూస్ రిజల్ట్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ యాక్టివిటీస్. రికార్డ్ చేయమంటుంది. వాట్ ఆర్ ద రికార్డ్స్? ఆడిట్ రిపోర్ట్స్, నాన్ కంప్లైన్స్ ఇష్యూస్, ఇవన్నీ రికార్డ్ చేస్తాం. విల్ లాగ్ ఇట్ ఇన్ ఏ సిస్టమ్ ఆర్ విల్ కమ్యూనికేట్ త్రూ ఏ మెయిల్. సో దీస్ ఆర్ ఆల్ రికార్డ్స్. ఓకే, ఐడెంటిఫై అండ్ రికార్డ్ ఆపోజిట్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, వీ కెన్ టెల్ దెమ్ సమ్ సజెషన్స్ ఆల్సో. సో దీస్ అబౌట్ PQA.
సిఎంఏ మోడల్ నేను షేర్ చేశానా? ఐ హోప్ ఐ షేర్ రైట్ ఇన్ ద చేశారు అనుకుంటా సార్. ఇది సేవ్ లొకేషన్ చేసుకోండి. ఇప్పుడు మనము యూ హావ్ టు వాళ్ళు గో త్రూ. ఎస్. వాళ్ళు ఏమైనా మనకు ఇప్పుడు ఎన్సీస్ క్లోజ్ చేయమని చెప్తాం కదా, వాళ్ళని ఫాలో అప్ అయినప్పుడు వాళ్ళ ఎవిడెన్స్ చూపెట్టినప్పుడు దాన్ని మనం క్యాప్చర్ చేసి క్లోజ్ చేయాలా? అంటే ఇది చూపెట్టాడు అని జస్ట్ అంటే మనం రిపోర్ట్ లో ఇదంతా రాయాలా? అంటే చూపెట్టాడు అని సమ్ కంపెనీస్ దే విల్ టేక్ ది ఎవిడెన్సెస్ రిఫరెన్సెస్ ఆల్సో. లింక్స్ అనేది అక్కడ అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఆర్ఎల్స్ యూ కెన్ రైట్ ఇట్. నౌ ఇట్ ఇస్ అనేసి. నౌ ద ప్లాన్ ఈస్ కరెక్టెడ్. చేంజెస్ మేడ్. హౌ దే ఆర్ ఫాలోయింగ్ దిస్ ప్రాసెస్ అని. కరెక్ట్ యాక్షన్స్ ఆర్ ఇంకోటి టేకెన్ వాట్ ఎవర్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక ప్రాజెక్ట్ ఆడిట్ చేసే ముందు అసలు అంటే ఎక్కడి నుంచి మొదలు పెడతారన్న? ఫస్ట్ SOW చదువుతారు ఆ ప్రాజెక్ట్, తర్వాత ఏం చేస్తారు? అట్లా ఒక్కొక్క స్టెప్ వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఆడిట్ అంటే ఆడిట్ ముందే ఏం చేస్తారు మీరు? ఆడిట్ కంటే డైరెక్ట్ ఆడిట్కి వెళ్ళాం. వీల్ ఆల్సో ప్రిపేర్ ఫర్ ద ఆడిట్. ఓకే, ప్రిపేర్ అవ్వాలి. ఏం చూస్తామంటే వీల్ ఫస్ట్ సీది SOW, వాళ్ళ కస్టమర్తో ఏం అగ్రి అయ్యారు. ఓకే, అవైలబుల్ అయితే వాళ్ళ ప్లాన్ చూడండి. వాట్ ఈస్ యర్ ప్రాజెక్ట్ ప్లాన్? ఇఫ్ ద డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్, ప్లానింగ్ డాక్యుమెంట్స్. ఓకే, సో ప్రాజెక్ట్ ఇనిషియేషన్ చూడండి, అంటే ప్రాజెక్ట్ ప్లాన్. ఓకే, ప్లానింగ్ యాక్టివిటీస్ చూసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు సీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కరెంట్లీ వేర్ ఆర్ వి నౌ, యాజ్ పర్ ప్లాన్ ఎక్కడ ఉండాలి, ఎక్కడి వరకు వచ్చారు. ఓకే, కస్టమర్ ఆబ్లిగేషన్స్ ఏంటి, ఏం ఫాలో అవ్వమంటున్నాడు, ఏం టాస్క్ రెగ్యులర్గా ఫాలో అవ్వమంటున్నాడు, ఏం పారామీటర్స్ కంటిన్యూగా చేయమంటున్నాడు ఆర్ ఫాలో అవ్వమంటున్నాడు, ఇవన్నీ చెక్ చేస్తాం. ఓకే, సో ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్స్ ఆల్సో యూ కెన్ వెరిఫై వాట్ ఆర్ ద ఎన్సీస్ దట్ ఆర్ రిపోర్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రీవియస్ ఆడిట్. ఇవి క్లోజ్ చేశారా లేదా, యూ కెన్ ఆల్సో రీవెరిఫై. ఓకే, ఇది ఒకసారి ఉంటుంది అన్న ఆడిట్ అనేది? అంటే యూజువల్ ఒక ప్రాజెక్ట్ కి వీక్లీ స్టేటస్ రిపోర్ట్స్ చూడొచ్చు. ఒకసారి అని ఏం లేదు, దేర్ విల్ బి క్రైటీరియా. జనరల్లీ క్వార్టర్లీ ఆడిట్ చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ ఆడిట్ చేయొచ్చు. సో డెడికేటెడ్గా ఏది ఒక అకౌంట్కి నీకు ఎస్క్యూఏగా ఇచ్చారనుకో, యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ మంత్లీ బేసిస్. మంత్లీ రివ్యూ చేయాల్సిందే, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఈ యాక్టివిటీకి ఈ డాక్యుమెంట్ హెల్ప్ అవుతుంది, ఈ రివ్యూ చేయండి, టెంప్లెట్ యూస్ చేయండి. ఏమైనా క్వైరీస్ ఉంటే నీకు రీచ్ అవుట్ అవుతారు. నాకు ఎస్టిమేషన్ చేయాలి, ఏ ఎస్టిమేషన్ టెంప్లెట్ ఫాలో కావాలి, ఏ ప్రాసెస్ ఫాలో కావాలి. ఇప్పుడు నువ్వు ఒక అకౌంట్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ క్లోజ్ చేయాలి, ఎలా చేయాలి, ప్రాజెక్ట్ మేనేజర్ కొన్నిసార్లు తెలియకపోవచ్చు. ఐ నీడ్ టు క్యాప్చర్ లెసన్స్ లెర్న్డ్, కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయినాం, బట్ ఐ నీడ్ టు రైట్ ఇట్ సమ్వేర్ యాజ్ ద రెఫరెన్సెస్ ఫర్ ది ఫ్యూచర్ పర్పస్. ఎక్కడ రాయాలి, ఎక్కడ లాగ్ చేయాలి, ఇవన్నీ రిస్క్ ఎక్కడ అప్డేట్ చేయాలి, ఇష్యూ ఎక్కడ అప్డేట్ చేయాలి, మిటిగేషన్ ప్లాన్ ఎక్కడ అప్డేట్ చేయాలి. సో వాళ్ళు తెలియకపోతే యూ హ్యావ్ టు గైడ్ దెమ్. ఓకే, ఓకే, మనకు కేటీలో ఇవన్నీ చెప్తాడా? అంటే కేటీలోనా QMS పోర్టల్ గురించి మొత్తం చెప్తారా? అంటే ఎక్కడెక్కడ ఏముంటాయని? అంటే QMS పోర్టల్ వాళ్ళ మీకు ఇచ్చేస్తారు ఆర్గనైజేషన్ ఫుల్ యాక్సెస్, మొత్తం చూడండి, స్టడీ చేయండి అని చెప్తారు. 1 month యూ విల్, దే విల్ నాట్ టచ్ యూ, దే విల్ నాట్ ఈవెన్ గివ్ ఎనీ వర్క్ టు యూ. ఓకే, 1 month నేను వదిలేస్తారనమాట, మొత్తం స్టడీ చేయండి అని. ఓకే, ఆల్మోస్ట్ ఏ ఇంకా డౌట్స్ ఆర్గనైజేషన్ ఉంటే అని రివర్స్ ఇంతేనా? అడగాలి వాళ్ళు. మోస్ట్లీ అన్ని కంపెనీస్ అలానే ఉంటాయి. ఓకే, 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 ఫైన్. వీల్ కంటిన్యూ ఫర్ టుమారో. విల్ సీ సమ్ మోర్ ప్రాక్టీస్ ఏరియాస్ టుమారో. ఈరోజు 4 కంప్లీట్ చేసాం. టుమారో సప్లయర్ అగ్రిమెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ నెగ్లెక్ట్ దిస్. వెండర్స్ ఎట్లా అగ్రిమెంట్ చేసుకుంటాం అనేది ఇది జస్ట్, ఇది ఎవరు ఎక్కడ మీకు యూస్ రాదు. కాజల్ అనాలిసిస్, డెసిషన్ అనాలిసిస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఏరియాస్. అండ్ పియర్ రివ్యూస్, ప్యాడ్, రిస్క్ అండ్ ఆపర్చునిటీ మేనేజ్మెంట్. రేపు ఆల్మోస్ట్ ప్రాక్టీస్ ఏరియా, ఈ కామన్ ప్రాక్టీస్ ఏరియాస్ కంప్లీట్ చేస్తాం టుమారో. దెన్ విల్ సీ స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఏరియాస్, ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ తర్వాత క్లాస్లో. ఓకే, అండ్ స్పెసిఫిక్ టు సర్వీసెస్ ఈ ప్రాక్టీస్ ఏరియాస్ ఏంటి, విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్. రేపు కాక మన్నాడు క్లాస్లో చూద్దాం, మన ఫ్రైడే. ఓకే, ఫైన్ గైస్.
ఇక్కడ డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ యూ కెన్ పింగ్ మీ ఎనీ టైమ్. ఎనీ డౌట్స్, ఎనీ సిల్లీ డౌట్స్ ఆల్సో, నో ఇష్యూస్.